ఇందిరమ్మ ఇళ్ల కోసం అనేక చోట్ల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇళ్ల ఎంపికలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని పలుచోట్ల గొడవలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని రేగళ్ల తండాకు చెందిన కొంతమంది గ్రామస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాకు కమిటీ వాళ్ళు చూసి మాకు ఇల్లు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు సార్. వాళ్ళు భూమి ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తుంది సార్, వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళకి ఇవ్వాలా సార్ భూమి? ఇందిరమ్మ ఇల్లు మాకు రావా సార్? మేము పేదలు కదా, మేము రోజు మా ఆయన కొత్తగూడెం పనికి వెళ్తారు, అయినా మేము అందరికి బదిలాడి చెప్పినాం, అయినా ఇంకో విడతలో వస్తుంది. ఈసారి మా వాళ్ళకి పోనీ అంటే మేము పోనీయం సార్, మాకే ఉండాలి 4 ఇల్లులు. మేము నిరుపేదలు ఎవరు ఉన్నారో సార్, మీరు పైనుంచి వచ్చి అయినా మాకు సర్వే చేసైనా ఇవ్వాలి, లేదని కమిటీ చైర్మన్ వాళ్ళు ఇస్తే బాగుంది సార్. మాకు కమిటీ అర్హులైన వారికి ఇళ్లు కేటాయించకుండా అనర్హులకు ఇళ్ల కేటాయింపులు జరిగాయని ఆరోపిస్తూ ట్యాంక్ ఎక్కారు. తమకు న్యాయం జరిగే వరకు ట్యాంక్ దిగేది లేదని తెలిపారు. సన్న బియ్యంతో స్థానిక ఎమ్మెల్యే రామదాస్ నాయక్ స్థానిక ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని, అయినా తమకు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, పంచాయతీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగారు.